హాయ్ అండి, వెల్కమ్ టు లుగివర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సండే అండి. సండే మేము ఈరోజు మా మామయ్య గారి 23వ తిథి కార్యక్రమం ఉందండి. అందుకే కుటుంబం అందరం కలిసి ఈరోజు మేము మా ఊరికి వెళ్ళడం జరిగింది. చూడండి, ఇలాంటి పచ్చని చెట్లు, అసలు ఎంతో సిటీ వాతావరణాన్ని ఎక్కడో దాటేసి వచ్చినట్టు ఫీలింగ్ కలుగుతుందండి. ఊర్లోకి రాగానే పచ్చని గాలి, చల్లటి వాతావరణం మనసుకు హాయిగా అనిపిస్తుందండి. అప్పుడే వచ్చేసిన తర్వాత మా మనవాడైతే ఒకటే ఆటలు ఆటలు ఆటలు. పచ్చని చెట్లల్లో బాబాయ్తో కలిసి ఈ అబ్బాయి భలే ఆటలు ఆడారండి. కొద్దిసేపు క్యాచ్ పట్టడము, తర్వాతే బౌలింగ్, బ్యాట్ ఆడడం, ఇలా సరదా ఆటలు ఆడుకున్నారు. ఇక వీళ్ళు ఆటలు ఆడుతూ ఉంటే ఇక మా పని మాకే ఉంటుంది కదండి. అందరం వెళ్ళి కలిసి వంటల కార్యక్రమం స్టార్ట్ చేసేసాము. ఇక చాలా వంటలు చేయాలి కదండి, అన్ని రకాలు చేసేసామండి. మొత్తం ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేసేసాము. కార్యక్రమానికి ఏమకాలు అన్నీ పూర్తి చేసాము. ఊరంటేనే మనం వంటలు అంటేనే కట్ల పొయ్యి మీద వంటలు చేస్తే ఆ రుచి వేరండి. ఇదిగోండి, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తాం. వంటలు కూడా అసలు చాలా టేస్టీగా ఉంటాయి కట్టెల పొయ్యి మీద చేసేటి అయితే. ఇదిగోండి, ఇంట్లో చిన్నగా ఇలా మన బ్రెయిన్ కర్రీ అండి, ఇది చిన్నగా పిల్లల కోసం ఇలా వంట చేసాము. తర్వాత ఫిష్ వండామండి. మా పెద్దక్కయ్య తను వచ్చేసి మన మేక తలకాయ చాలా బాగా వండుతారండి. తను అందులో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. అసలు ఎంత సరదాగా ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ, అసలు మాకు వంటలు చేసిన పని అని కూడా అసలు మాకు తెలియదు. ఇదిగోండి, మా చింటు బాబు మొత్తం ఎంత పని చేస్తుండో అని ఫుల్ తమాషా చేస్తూ ఉంటాడు. మొత్తం ఏం చేసిండంటే ఎల్లిపాయలు మొత్తం ఒలిచిచ్చేసిండు. అమ్మ బాబోయ్, ఎంత కష్టపడుతున్న పిన్ని నేను అని చెప్తున్నాడు. నాకైతే విపరీతంగా నవ్వు వచ్చేసిందండి. చాలా చూసండి, మాకెంతో హెల్ప్ చేసిండు. ఇలా ఎల్లిపాయలు పొట్టు తీసిచ్చి అన్నీ కలెక్ట్ చేసి ఇచ్చిండు. మా ఇంటి కోడలండి, మా పెద్ద కోడలు, తను కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏ పనైనా చిటికలో చేసేసి వెంటనే చేసేస్తుంది. ఇదిగోండి, ఈ ముగ్గురు చాలా పెద్ద పనులు చేస్తున్నారండి. ఎల్లిపాయల పొట్టులను తీసిస్తున్నారు మాకు. ఇదిగోండి, చూడంగానే మాకు మటన్ సూపు కట్టెల పొయ్యి మీద గుమగుమలాడుతూ ఎంతో అద్భుతంగా, చాలా సాఫ్ట్గా, టేస్టీగా, అమోఘంగా తయారు చేసింది మా అక్కయ్య. చాలా తొందరగా అసలు కుక్ అయిపోయిందండి కట్టెల పొయ్యి మీద చేస్తే. అదే మన ఇంట్లో చూడండి, కుక్కర్ల మీద వేసి వండిస్తూ ఉంటాము. అది సరిగా ఉడకదు, టేస్టీగా ఉండదు. ఇక అందరి పనులు ఉంటే చూడండి, మా చిట్టి బాబు ఏం చేస్తున్నాడో. వద్దు నాని వద్దు అన్న కొద్దీ ఇంకెక్కువ అల్లరి పనులు ఎక్కువ చేస్తాడు. నాటీ బాయ్. అదిగోండి, కాళ్ళు కడుక్కుంటా అని చెప్పి కాళ్ళ మీద నీళ్ళు పోసుకుంటుండు. ఇలా తమాషా పనులు చేస్తాడు మా చిట్టిబాబు కన్నా. ఇదిగోండి, అక్కయ్య చేసింది, నన్ను టేస్ట్ చూడమంది. అసలు మీరు వండితే ఇంకా టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదు అక్కయ్య అని చెప్పినా కూడా వినటమే లేదు అక్కయ్య. ఇదిగో నేను చూశానండి, అసలు ఎంత బాగా టేస్ట్గా ఉందంటే ఉప్పు, కారం, మసాలాలు ఘాటుగా అసలు ఎక్సలెంట్ కుదిరింది. అసలు వండిన దానికి మనం వంక పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా బాగా కుదిరిందండి. ఇదిగోండి, మా అత్తమ్మ కూడా మొత్తం లోపల చికెన్ అంతా రెడీ చేసింది. ఈ లోపల అయ్యేసరికి చికెన్ అంతా రెడీ అయిపోయింది. ఇదిగోండి, అందరికీ సరిపోయేలా చికెన్ మొత్తం, ఎందుకంటే పూరీలు కూడా చేస్తున్నాం కదండి, దానిలో మాకు సైడ్కి బాగుంటుంది కదా, తను రెడీ చేసింది. ఇలా అన్ని రకాలు చేసుకుంటేనే కదండి మొత్తం అన్నీ అందాలి, అన్ని రకాలు చాలా, అసలు ఒక 5-6 ఐటమ్స్ చేసినట్టున్నామండి. అన్నీ అసలు ఎంతో చిటికలో అయిపోయాయి. వెంటనే చేసేసాము. అసలు ఇలా వెళ్ళామో లేదో ఆ రోజు మాకు దగ్గరగా 12:15 వరకు అయితే మొత్తం వంటలన్నీ రెడీ అయిపోయాయండి. అయ్యగారు కూడా వచ్చేసారు. అసలు కార్యక్రమం తొందరగా చాలా బాగా చేశారు. ఇదిగోండి, మా పూరీలు చేసేది ఎవరో కాదు, మా చింటూ బాబు. ఆహా, ఎంత కష్టపడుతున్నాడండి పాపం. చాలా హెల్ప్ చేస్తాడు అందరికీ. అసలు ఇంత మగపిల్లలే కానీ ఎంత బాగా హెల్ప్ చేస్తారో. అసలు ఏ పనైనా చిటికలో చేసేస్తాడు. ఇగో
మళ్ళీ మా చంటి బాబు మా చిట్టి బాబు అండి, మా చిట్టి బాబు వచ్చి పాపం వాళ్ళ డాడీ వర్క్ చేసుకుంటా ఉంటే వెళ్ళి ఎత్తుకో డాడీ అంటున్నాడు. పాపం వర్క్ చేసుకుంటుండు. సండే కూడా చాలా వర్క్ మా పెద్దబ్బాయికి. పాపం టెన్షన్ పడుకుంటూ ఇటు పనులు చూడాలా, పెండింగ్ వర్కులు చేసుకోవాలనుకుంటుండు. ఇదిగోండి మా చిన్నక్కయ్య తనన్ని అరేంజ్మెంట్ చేసేస్తున్నారు. ఇంకా అయ్యగారు వచ్చే టైం అయింది కాబట్టి మొత్తం అన్నీ సిద్ధం చేసేస్తారు. తను మొత్తం అన్నీ ఎక్కడెక్కడ చేసేసారు. అదిగోండి మా మామయ్య అన్ని పూలదండ వేసేసాము. ఇదిగోండి అయ్యగారు కూడా వచ్చేసారు. ఇలా జరిగిందండి. బాయ్.